Dear faith partners, greetings in the name of our Lord Jesus Christ. సహజంగా మనిషి ఆదరణను కోరుకుంటాడు. ఈ రోజుల్లో మనుషుల్లో ఆదరణ కరువైపోతుంది. మనిషి ఆదరణ కొరకు పరితపించిపోతున్నాడు. అది రకరకాల ఆదరణలు మనం చూస్తుంటాం. ఎవరు కంఫర్ట్ చేస్తారు, ఎవరు ఆదరిస్తారు అనే దాని మీద మనిషి చాలా తాపత్రయపడుతున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో మానవ సంబంధాల్లో ఉన్న లోటు, మానవ సంబంధాల్లో ఉన్నటువంటి సమస్యలు, అంతరాలు, వీటిని బట్టి మనిషి ఆదరణ కోల్పోతున్నాడు. ఉదాహరణకు చూస్తే కుటుంబాల్లో ముసలివారి పట్ల ఆదరణ కోల్పోతున్నారు. ముసలివారి ఆదరణ కోల్పోతున్నారు. అలాగే తల్లిదండ్రులు ఆదరణ కోల్పోతున్నారు. రకరకాల పరిస్థితులను బట్టి మనిషి ఆదరణ కోసం ఆశపడుతున్నాడు. ఆదరణ అనేది ఎవరు ఆదరిస్తారు మనల్ని? ఈ లోకంలో మనుషులు ఎవరు మనల్ని ఆదరించరు, కానీ ఆదరణకర్త అయిన దేవుడే మనల్ని ఆదరిస్తాడని బైబిల్ చెప్తుంది. అంతేకాదు, చాలామంది జీవితాల్లో ఆ యొక్క రిజల్ట్ లేదా ఆ సాక్ష్యాన్ని మనం వింటూ ఉంటాం. ఎంతో కష్టాల్లో ఉన్నవారు, నష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు దేవుడు ఆదరించాడు మమ్మల్ని అని సాక్ష్యం చెప్తుంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం 2 కొరింథీ 7వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు ఏమంటున్నాడంటే, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించను. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు తీతు రాక వల్ల మేము ఆదరించబడ్డామని చెప్తున్నారు. సహజంగా ఒక మనిషి యొక్క రాక, ఒక మనిషి యొక్క మాటలు ఆదరణ కలిగించేవిగా ఉండాలి. మన యొక్క బంధువుల్లో, మన యొక్క మిత్రుల్లో చాలామంది ఆదరణ కలిగించే వారి కంటే కూడా దుఃఖాన్ని పెంచేవారు, సమస్యను పెంచేవారు ఎక్కువగా ఈ రోజుల్లో మనకు కనబడుతున్నారు. మనకు ఎవరు కావాలంటే ఆదరణ కలిగించేవారు కావాలి. తీతు రాక పౌలు గారికి ఆదరణ కలిగించింది. పౌలు గారే ఎంతోమందిని ఆదరిస్తున్నారు, కానీ తీతు రాక, అంటే తీతు తెచ్చిన సమాచారము పౌలు గారికి గొప్ప ఆదరణ కలిగించింది. మనకి సమాచారం చెప్పేవాళ్ళు, మనకి సమాచారం ఇచ్చేవాళ్ళు, మనకు వచ్చే సమాచారం మనకి ఆదరణ కలిగించేలాగా ఉండాలి. మన సమస్యను పెంచేటట్టుగా కానీ, మనం మరింతగా ఇబ్బంది పడేటట్టుగా కానీ మనకు వచ్చే సమాచారం కానీ, మన సమాచారం తెచ్చే మనుషులు కానీ ఉంటాకి వీల్లేదు. అటువంటి వారిని మనం దూరంగా ఉంచుకోవాలి. అంతేకాదు, 1 తెస్సలోనియలో కూడా, 1 తెస్సలోనియ పత్రికల్లో కూడా 3వ అధ్యాయం 6వ వచనంలో, తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ కూడా చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను. ఇక్కడ తిమోతి గారు కూడా ఒక సంతోషకరమైన సమాధానం తెచ్చారు సంఘాల గురించి, సంఘంలో ఉన్న బిడ్డల గురించి. అంటే ఒక వ్యతిరేకమైన సమాధానం తెచ్చేవాళ్ళు మనకి ఎక్కువ కనపడుతుంటారు, కానీ ఇక్కడ ఒక సమాధానకరమైన సమాచారం తెచ్చాడు ఈయన. సమాధానకరమైన సమాచారం మనిషిని కంఫర్ట్ చేస్తుంది, మనిషిని ఆదరణ కలిగిస్తుంది. మనం ఇచ్చే సమాచారం కల్పితమై ఉండకుండా, లేదా మ్యానిపులేట్ చేసేదిగా ఉండకుండా, కరప్ట్ చేసేదిగా ఉండకుండా, ఉన్నట్లుగా సహజమైన సమాచారం, యాజ్ ఇట్ ఈస్గా సమాచారం మనం ఇవ్వగలిగితే అది ఇతరులకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది. మనం చాలాసార్లు ఏం జరుగుతుందంటే, మన మనుషుల మధ్యలో ఇలాంటిది లోపిస్తుంది. ఒక ప్యూరిటీ లోపిస్తుంది, ఒక ప్యూరిటీ సమాచారం లోపిస్తుంది. అందువల్ల మనుషులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు.
సమాచారం మనిషి రాకముందు ఒకలాంటి మానసిక స్థితి ఉంటే, ఆ మనిషి వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా ఘోరమైన స్థితికి దిగజారిపోతున్నారు ఆ సమాచారంతో. చాలామంది ఈ లోకంలో ఒకలాంటి భ్రమలో ఉంటూ ఉంటారు. ఈ లోకంలో డబ్బులు మనకు ఓదార్పునిస్తాయనో, ఆస్తి ఓదార్పునిస్తదనో, ఇలాంటి వాటి మీద మనం డిపెండ్ అయ్యి, వాటి వల్ల ఓదార్పు పొందటానికి, వాటి వల్ల ఆదరణ పొందటానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ యోబు గారు ఏమంటాడంటే, ఈ లోకంలో సుఖము, సౌఖ్యము ఆదరణ కలిగిస్తుందని ఆయన భ్రమపడుతుంటాడు. ఆయన పరుపు ఆయనకి సౌఖ్యాన్ని ఇస్తదను, లేదా ఆయనకున్న కంఫర్ట్స్, ఆయనకున్న సుఖవంతమైన జీవితం ఆదరణ కలిగిస్తుందను అనుకున్నాడు. ఎప్పుడైనా సరే డబ్బులు మనకు ఆదరణ కలిగించవు, మనకున్న వరల్డ్ క్లాస్ సౌకర్యాలు మనకు ఆదరణ కలిగించవు, కానీ దేవుని యొక్క ఆదరణ మనకి ఇంపార్టెంట్గా మిగిలిపోద్ది. కీర్తన గ్రంథం 77:2లో ఓదార్పునిచ్చే మాటలు. ఆయన ఓదార్పునిస్తాడు. దేవుడు మాత్రమే మనకు ఓదార్పునిస్తాడు. మనుషులు ఎవ్వరూ మనల్ని ఓదార్పు చేయలేరు, కానీ దేవుడు మాత్రమే మనకు ఓదార్పునిస్తాడని బైబిల్ చెప్తుంది. అందుకని దేవుని దగ్గరికి ఎందుకు రావాలి మనం? దేవుని దగ్గరికి రావాలి అంటే, మనకున్న సమస్యల్లో ఓదార్పు, మనకున్న ఇబ్బందుల్లో ఓదార్పు, మనకున్న సమస్త విషయాల్లో ఓదార్పు కలగాలని, నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, ఆపత్కాలమందు ప్రభువును వెతికితే ఓదార్పునిస్తాడు ఆయన. చాలాసార్లు మనం ఆపత్కాలమందు వాటి యందు మనం డబ్బును వెతికేవారుగాను, లేకపోతే ఇంకేదైనా మనుషుల సహాయం వెతికేవారుగాను ఉంటాం, కానీ మన దేవుని సహాయం దగ్గరికి వెళ్తే ఆయన ఓదార్పునిస్తాడని వాక్యం చెబుతోంది. తర్వాత కీర్తనలు, అదే కీర్తన 119లో కూడా ఏం చెబుతున్నారంటే, 119:50లో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుతున్నది. వాక్యము నెమ్మది కలిగిస్తుంది, బ్రతికిస్తుంది. చాలాసార్లు మనం సమస్యలు ఉన్నప్పుడు విచారంలోకి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఏం చేయాలో తెలియక దుఃఖంలోకి వెళ్ళిపోతాం. కానీ ఆ సమయంలో మనం వాక్యం చదువుకున్నట్లయితే, ఆ సమయంలో మనం వాక్యం మీద ధ్యాస పెట్టినట్లయితే మనం కంపల్సరిగా ఓదార్పు పొందుతాం. 52వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, యెహోవా పూర్వకాలం నుండి ఉండి నన్ను న్యాయవిధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నది తిని. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఓదార్పు కలుగుద్దని వాక్యం చెబుతుంది. మనల్ని ఎవరు కంఫర్ట్ చేయలేరు ఈ లోకంలో. ఎలాంటి మాటలు కూడా, మనుషులు చెప్పే ఏ మాట కూడా కంఫర్ట్ చేయరు. మనుషులు 2 మాటలు కంఫర్ట్ చేసే మాటలు చెబితే 10 మాటల్లో దుఃఖాన్ని పెంచే మాటలు కొన్ని ఉంటాయి. మనుషులు మనకు దుఃఖాన్ని పెంచుతారు, సమస్యని పెంచుతారు, కానీ దేవుడు నెమ్మదిని, ఓదార్పును అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకి ఎలాంటి ఓదార్పు కావాలి? జకర్యా గ్రంథం 1:13లో ఏమంటున్నాడంటే, జకర్యా 1:13, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణకరమైన మధురమైన వచనములతో ఉత్తరమిచ్చను. మనకి ఆదరణకరమైన మధుర వచనములు చెప్పగలిగేవారు కావాలి. ఆదరణకరమైన మాటలు చెప్పాలి, మధురమైన మాటలు చెప్పాలి. ఎవరు చెప్తారంటే ఆ మాటలు? దేవుడే మనకు చెప్తాడు. దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడే మనకు అలాంటి ఆదరణకరమైన మధురమైన మాటలు చెప్తాడు. మనకి వెంటనే ఇన్స్టంటేనియస్గా నెమ్మది కలుగుద్ది దేవుని వాక్యంలో. మనకున్న సమస్యల్లో వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన ఆ ఓదార్పును మనకిస్తాడు. ఆయన మనల్ని సేద తీరుస్తాడు. చాలామందికి సేద తీరటం కష్టమైపోతుంది ఈ రోజుల్లో. ఎలాంటి ఏసీలు ఉన్నా, కంఫర్ట్ బెడ్స్ ఉన్నా, కంఫర్ట్ ఇల్లున్నా ఆ సేద తీరగటం కష్టమైపోతుంది. నిద్ర పట్టడం కష్టమైపోతుంది, సుఖపడటం కష్టమైపోతుంది. అన్ని సౌఖ్యాలు ఉంటున్నాయి, కానీ అనుభవించడం కష్టమైపోతుంది. ఎవరు మనకు అనుభవాన్ని ఇస్తారంటే, కీర్తనలు 23:2లో ఏమంటున్నాడంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. ఆయన మాత్రమే మనల్ని సేద తీరుస్తాడు. మనకున్న ఏ కంఫర్టు, ఏ లగ్జరియస్
కూడా మనల్ని సేద తీర్చలేదు, కానీ ఆయన మాత్రమే సేద తీరుస్తాడు. మన హృదయ రహస్యం లేని దేవుడు ఆయనే. మనం ఎలాంటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నామో, మనకి ఎలాంటి మానసిక వేదనతో ఉందో, లేకపోతే శారీరక వేదన ఉందో, కుటుంబ వేదన ఉందో, ఏ వేదన ఉన్నప్పటికి కూడా ఆయన దాన్ని సాల్వ్ చేసేది ఆయనే, సేద తీర్చేది ఆయనే, దాని నుంచి విడిపించేది ఆయనే. కాబట్టి మనకి సమాధానకర్త అయిన దేవుడు ఉన్నాడు. మన దేవుడు సమాధానకర్త. సమాధానకర్త అంటే మనలో సమాధానం లేని ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు ఆయన. ఎవరూ ఇవ్వలేని సమాధానాలు, మన ప్రశ్నలకు, మన యొక్క సమస్యలకు ఎవరూ ఇవ్వలేని సొల్యూషన్ ఆయన ఇస్తాడు. ఆయన సమాధానకర్త. 2 కొరింథీలో ఏమంటున్నాడంటే, మన దేవుడు సమాధానకర్త. మన దేవుడు సమాధానకర్త. 2 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆయన ఇచ్చేది సమాధానం ఇస్తాడు, కృప చూపుతాడు. యేసుక్రీస్తు మన ప్రభు అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్.